అగోరాఫోబియా అండి. ఏదో అగోరా అనుకోకండి, అది అగోరాలో అఖండలో కాదు. ఇదేంటంటే ఒక గుంపు జనంలో ఉన్నప్పుడు లేదా క్రౌడెడ్ ఏరియాలకు ఉన్నప్పుడు ఈ మనుషులతోటి మింగల్ అవ్వాలనుకున్నప్పుడు భయపడిపోయి కాళ్ళు చేతులు వణికేసి నీరసంగా మారిపోయి గుండె దడలు ఆడేసి విపరీతమైన చెమటలు పట్టేసి ఇంకా వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు. ఏదైనా షాపింగ్ కానీ మార్కెటింగ్ ప్లేస్లకు కానీ పెళ్ళిళ్ళలో గుంపు క్రౌడ్కి కానీ ఉత్సవాలు జరిగినప్పుడు ఊరేగింపులు జరిగినప్పుడు జాతరలు జరిగినప్పుడు లేదంటే సంతాలు జరిగినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ టైంలోని నలుగురు ఎక్కువగా గుంపులుగా ఉండే ఓపెన్ ప్లేసెస్కి ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఈ ప్రాబ్లం పెరిగిపోతుందండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంటికి పరిమితం అయిపోతారు. ఎందుకంటే బయటకు వెళ్తే భయాలు వస్తాయి, బయటకు వస్తే సమస్య వస్తుంది, బయటకు వస్తే గుండె తడ వస్తుంది, బయటకు వస్తే చెమటలు పడతాయి, బయటకు వస్తే మాట్లాడారు కళ్ళు తిరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది, నోరు పడిపడి వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే చాలామంది పల్లెటూరు నుంచి సిటీలకు వచ్చిన పూర్వకాలం ఈ జనాలను అది చూసి తలనొప్పి వస్తుంది అనేవారు. ఇంకో పద్ధతిలో ఎక్స్ప్రెస్ చేయడం రానప్పుడు నాకు తలనొప్పి వస్తుంది, మోషన్స్ వస్తున్నాయి, వామిటింగ్స్ వస్తున్నాయి, ఏదో ఫిజికల్ కంప్లైంట్ చెప్పడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుందండి. ఈ ఫోబియా ఉన్న వాళ్ళు సోషల్ లైఫ్ ఉండదు. చాలా సందర్భాల్లో బయటకు వెళ్ళడం అంటే భయపడతారు. బయటకు వెళ్ళినా సరే ఎవరు లేకుండా ఒంటరిగా ఇద్దరు ముగ్గురు ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి వెళ్తారు. ఓపెన్ స్పేసెస్కి అంటే మనుషులు లేకపోవచ్చు, ఓపెన్ బహిరంగ ప్లేసెస్ ఉంటాయి చూసారా, దాన్ని కూడా భయపడతారు. క్రౌడ్స్ ఉన్న చోట భయపడతారు, జనం ఎక్కువ ఉన్నప్పుడు. జనం లేకుండా ఓపెన్గా ప్లేస్ ఉంటుంది చూసారా, అక్కడ కూడా భయపడుతుంటారు. మైదాన ప్రాంతాలు కానీ క్రికెట్ స్టేడియంలు కానీ లేదంటే ఒక పెద్ద ఆడిటోరియం లాంటి స్పేసెస్ కానీ ఓపెన్ ఆడిటోరియం ఉంటాయి అటువంటి స్పేసెస్ కానీ ఈ ఒక రకమైన అలాగా నిర్మానుష్యంగా ఉండే ప్లేసెస్ కానీ లేదనుకుంటే గుంపు ఈ రెండింటికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఇంటికి పరిమితం అయిపోతారండి. వాళ్ళకి స్కిల్ ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది, జీనియస్ అండి, అన్నీ బాగుంటాయి, సరిగ్గా కూడా తినలేరు, బయటకు వెళ్తే తింటే ఏమవుతుందని కూడా భయపడిపోతుంటారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఒక 6 వారాలు 3 నెలలు ఒక టార్గెట్ పెట్టుకోండి. ముందు ఎక్కడికి వెళ్తే భయం వేస్తుందో చాలా పెద్దది కావచ్చు, డీసెన్సేషన్ పద్ధతిలో వెళ్ళాలి. కొంచెం వెళ్ళండి, భయం టెన్షన్ వస్తుంది కదా, తెచ్చుకోండి. అక్కడ కళ్ళు మూసుకుని కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంటికి వచ్చి రిలాక్సేషన్ ప్రాక్టీస్ సెల్ఫ్ రిలాక్సేషన్ అనే టెక్నిక్ ద్వారా ఒక పార్ట్ రిలాక్సేషన్ పెంచుకోండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్టు పదే ఊహించుకోండి, నెమ్మదిగా రిలాక్స్ చేసుకుంటూ మీకు పెరిగిన టెన్షను భయం ఆందోళన మెల్లిగా రిలాక్స్ అవ్వడం ద్వారా అవి తగ్గిపోతుందండి. మళ్ళీ అగైన్ ఆ ప్లేస్ను ఊహించుకోండి, తగ్గిపోతుంది. మళ్ళీ రేపు ఏం చేస్తారు, ఇంకొంచెం మనుషులు ఉన్న దగ్గరికి ఇంకొంచెం పబ్లిక్ ప్లేసెస్కి ఓపెన్ ప్లేసెస్కి మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఇంటికి వచ్చి సేమ్ ఎక్సర్సైజ్ చేయండి, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ తెచ్చుకోండి. కొంచెం పెంచుకుంటూ పెద్ద క్రౌడ్స్ పెద్ద ఓపెన్ స్పేసెస్కి వెళ్ళండి. అప్పుడు భయం వేసినప్పుడు మళ్ళీ ఇదే చేయండి. కొన్నాళ్ళు పోయినప్పుడు మీరు ఎంత ఓపెన్ ప్లేస్కి వెళ్ళినా ఎంత క్రౌడెడ్ ఏరియాకి వెళ్ళినా సరే మీకు ఏమీ తేడా తెలియదు. దీన్ని డీసెన్సిటైజేషన్ థెరపీ అంటాం. ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి ఎక్స్పోజర్ థెరపీ అంటున్నాం. కొన్ని సందర్భాల్లో పాము అంటే భయం అనుకోండి, ఈ పాము దగ్గరికి మనం వెళ్ళాం కదా, పాము మోడల్ ఉన్న బొమ్మను కానీ టీవీల్లో కానీ మరొకటి కానీ దాని యొక్క విజువల్స్ని చూసి ట్రీట్మెంట్ తీసుకోవడం దాన్ని మోడలింగ్ అంటారు. సో సందర్భాన్ని బట్టి బిహేవియర్ థెరపీలో రకరకాల డీసెన్సిటైజేషన్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, ఫ్లడ్డింగ్ అని మోడలింగ్ అని రకరకాల సందర్భాన్ని బట్టి మీ థెరపిస్టు దాన్ని అప్లై చేసుకుని మీకు ముందుకు తీసుకెళ్తాడు. ధైర్య సాహస లక్ష్మి, సాహసం చేయరే డెంపక. మీరు ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలంటే డేర్ అండ్ విన్. ఎన్ని సమస్యలు వచ్చినా సరే భయాన్ని మీరు వేడొద్దు, ధైర్యాన్ని మీరు వేడొద్దు. భయాన్ని టొకడ కరువు. ధైర్య సాహస లక్ష్మి. మీలో ధైర్యవంతుడు ఉన్నాడు, ఈరోజు నుంచి దానికి సానబెట్టండి, దానికి కొంచెం బూస్ట్ సీక్రెట్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఎనర్జీ అని బూస్ట్ చేయండి. మీరు పిరికివాడు కాదండి, ధైర్యవంతుడు. ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్ అనుకోండి. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందో చెప్పండి, బయటకు వెళ్తే నేను డబ్బులు వస్తాయి, కెరీర్లో పైకి వస్తారు, సమాజం పట్ల అవగాహన వస్తుంది. వాకింగ్ అరౌండ్ అంటాం, చుట్టూ ప్రపంచం చూడడం ద్వారా మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు. నమస్తే.